దాదాపు బ్యాగుకి 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు పూతలు చేస్తున్నారని, ఇది మాత్రం తక్షణమే ఆపాల్సిందిగా, దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఫసల్ బీమా పథకము రాష్ట్ర ప్రభుత్వం యాటిట్యూడ్ బాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ వాటా కడతలేరు. వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఇవాళ కడతలేరు, కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమైంది. మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గేండ్ అని శాంక్షన్ చేయించిన మాకు, నేను కూడా ఎంబడబడ్డా. కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థం కాలేదు. జగిత్యాల మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారికి వచ్చి కలిసారు. 2000 మాస్టర్ ప్లాన్ అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, నేను మంత్రుల తీసుకుపోయినా, ఆయన ఏమన్నా ముఖ్యమంత్రికి కూడా దగ్గరికి పోయినా, మీరంతా నన్ను బదనాం చేసారు, పార్టీ మారుతున్నదని ఆయనను బదనాం చేసారు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మ్యాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ స్టేట్ మీరు స్టేట్ పంపించిన దాన్ని బట్టి సెంటర్ ఇస్తుంది. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని డిపార్ట్మెంట్లో. రోడ్లు శాంక్షన్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నాయి. పూర్ణము ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు, కేంద్ర ప్రభుత్వము అందరికీ, దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్ర